హాయ్ ఫ్రెండ్స్, టుమారో హ్యాపీ ఉమెన్స్ డే కాబట్టి దానికి గ్రీటింగ్స్ తెలియజేయడానికి గాను ఇలా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చేసిన సాంగ్స్ అన్నీ నిర్భయాకి డెడికేట్ చేస్తున్నాను. నిర్భయ అనే కాకుండా నిర్భయ లాంటి అభాగ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికి నా సాంగ్స్ ఈరోజు చేసిన సాంగ్స్ ఉమెన్స్ డే స్పెషల్స్ తరపున ఉమెన్స్ డే స్పెషల్కి నేను వాళ్ళకి అందజేస్తున్నాను, డెడికేట్ చేస్తున్నాను. ఈ వరల్డ్లో ఉన్న అందరి లేడీస్కి నా ఉమెన్స్ డేకి నా విషెస్ తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా నా విషెస్ తెలియజేస్తున్నాను. అందరూ ఈ వరల్డ్లో ఉండే అందరు లేడీస్ బాగుండాలి, ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఫ్రీడంతో అన్ని రకాలుగా వాళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఉద్యోగం చేసే ఆడవాళ్ళనైనా, చేసేవాళ్ళనైనా, ఇంకోళ్ళనైనా ఒక లేడీ బయటికి వెళ్ళిందంటే ఎన్నో సమస్యలను అధిగమించి లోపలికి వస్తుంది. సో ఇలా అందరి లేడీస్ని మీరు అవరోధాలు కలిగించకుండా వాళ్ళ ప్రోగ్రెస్కి, వాళ్ళ డెవలప్మెంట్కి, ప్రోగ్రెస్కి మీరు ఒక కారణం అవ్వండి, దోహదపడండి. అదే నా చిన్న రిక్వెస్ట్. సో అందరు లేడీస్ని మీరు రెస్పెక్ట్తో చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోయర్స్ నాకు పెరగటం లేదంటే వాళ్ళతో చాట్ చేస్తే ఫాలోయర్స్కి వస్తున్నారు, లేకపోతే లేదు. అలా కాదు, మీరు ఆ టాలెంట్ చూడండి, ఆ రీల్ ఎంత బాగా చేసిందో అది చూడండి, లేదా ఆ సాంగ్ చూడండి, లేదా తను ఆ రీల్కి ఎంత కష్టపడి డ్రెస్అప్ అయిందో అది చూడండి. వీటిలో ఏది చూసినా మీరు లైక్ చేసి ఫాలోవర్గా జాయిన్ అవ్వండి నచ్చితే. అంతేగాని చాట్ చేస్తే ఫాలోవర్గా చేరడం, లేకపోతే లేదు అన్నట్టు మాత్రం బిహేవ్ చేయొద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. సో యూట్యూబ్లో కూడా నాకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. హర్నాథ్ గారు ఎక్కడున్నారో చాలా థ్యాంక్స్ అండి. నైస్ అని చెప్పి కామెంట్ పెట్టాడు ఒక సాంగ్కి. కోపం వస్తే ఆ సాంగ్ కోపం వస్తే మండుటెండ ఆ సాంగ్కి పెట్టారు. అలా ఎంకరేజ్ చేసే ప్రతి మగాడు స్త్రీకి తప్పకుండా విజయాన్ని చేకూరుస్తాడు. సో మీరందరూ తప్పకుండా అందరి లేడీస్ని గౌరవించి వాళ్ళ ఉన్నతికి దోహదపడండి. ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.